మన పుట్టుకకు కారణం అమ్మ. అలాంటి అమ్మకి పునర్జన్మను ఇచ్చేవారు డాక్టర్స్. ఎన్నో ప్రాణాపాయ పరిస్థితుల్లో మనకి అండగా నిలిచేవారే డాక్టర్స్. అలాంటి డాక్టర్స్ అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే తెలియజేస్తుంది శ్రావణి హాస్పిటల్స్, మాదాపూర్, హైదరాబాద్. ఖమ్మంలో భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొంటున్నారు పార్టీ శ్రేణులు. ప్రజల సమస్యలు వింటూ ముందుకు కదులుతున్నారు భట్టి. ఖమ్మం నియోజకవర్గానికి ఎంటర్ అయ్యారు. బట్టి యాత్ర చివరి దశలో కొనసాగుతుంది. ఎలా మీ యాత్ర స్పందన ఎలా ఉంది? స్పందన చాలా అనూహ్యంగా, అద్భుతంగా, భారీగా ఉన్నదిగా విపరీతమైన కల్పిస్తున్నారట. సభ ఎలా జరగబోతుంది? మీకు సభ మీద కూడా సన్మానం జరుగుతుంది. సభ భారీగా జరుగుతుంది. మామూలుగా భారీ బ్యారేజ్ కూడా జిల్లా అంతా కదిలి వస్తాం. అంటే సభని అడ్డుకోవడానికి కోసం అనేక శక్తులు పనిచేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అన్ని శక్తులు పనిచేసినా, ఎవరు అడ్డుపడినా ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చైతన్యం ఉంటారు. ఎవరు ఆపలేరు, వాళ్ళు ఎవరు ఆటగించి కట్టలు తెచ్చుకోవాలని బయటకు వచ్చేసి సభకు వస్తారు. భారీ బ్యారేజ్ మనం చూస్తున్నాం. సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క తన ర్యాలీ ఖమ్మం నగరంలో ఎంటర్ అయింది. బ్రిడ్జి అంటే మున్నేరు బ్రిడ్జి నుంచి వచ్చిన ఈ ర్యాలీ అశేష ప్రజానికం, ఆయనకి అనుచర వర్గం అంతా కూడా పెద్ద సంఖ్యలో ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. రేపు పాదయాత్ర పూర్తి అవుతున్న విషయం తెలిసిందే. మార్చి 16వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన ఈ పాదయాత్రకు సంబంధించి ఇప్పటికే 2 బహిరంగ సభలు పూర్తి చేసుకోక మరొక బహిరంగ సభ రేపు జరుగుతుంది. బహిరంగ సభలో భట్టికి రాహుల్ చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది.